ఎప్పుడు చూసినా కదర్ బట్టలు దొడుక్కొని బుగ్గకార్ల కూసొని తిరుగుడేనా? అయితే ఆఫీసర్లతోని మీటింగులు లేకపోతే పబ్లిక్ తోని ముచ్చట్లు గివ్వేనా? లీడర్ సాబులకు కూడా అప్పుడప్పుడు జర్ర ఆట విడుపు కావాలి. సారోళ్ళ టాలెంట్ ఎట్లుంటదో అందరికీ తెలవాలి. అందుకే తెలంగాణలో లీడర్ సాబుల కొరకే ఆటల పోటీలు షాల్ చేసిండ్రు. శనివారం ఐతారం 2 రోజులు మస్తు జోరుగా నడిచినాయి పోన్రి ఆటలు. మాటలల్లనే కాదు ఆటలల్ల కూడా జోరు చూపిస్తుండ్రు సార్లు. చూడండి, అన్నలకు తాడు గుంజేటి ఆటలు, అక్కలకు శంషలు నోట్లో పెట్టుకొని నడుచుకుంటా పోయేటి ఆటలు. అవు మరి మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలే 2 టీములు ఆటలాడితే టగ్ ఆఫర్ నడిచిందనుకో రాదు పోటీ. Team Deccan versus Team Kakatiya started the match. Woohoo! అగో శంషాటల ముగ్గురు పోటీ పడితే మంత్రి కొండా సురేఖ మేడం గెలిచింది. ఇప్పుడు ఫుట్బాల్ ఆట. ఓ రోజు స్పీకర్ సార్ టీము, ఇంకో రోజు సీఎం సార్ టీము. అందరేమో కానీ సీఎం సార్ అయితే తగ్గేదే లేదు. ఇంత మున్పుకి ఆట ఆడిన అనుభవం ఉన్నది కాబట్టి ఉరికొచ్చి తన్నుడు దాంతో సీదా పోయి గోల్ పడుడే. అసలే మెస్సీతో ఆట ఆడినోడా ఆ మాత్రం ఉంటది గాని సీఎం గారు ఇప్పుడు ఇంకొక గోల్ చేస్తారా? ఇప్పుడు కబడ్డీ ఆట చూద్దాం. పొన్నంసారి కూతకు పోతే పట్టుకోరు కానీ ఆటల మంత్రి శ్రీహరి సారి పోయి 2 పాయింట్లు పట్టుకొచ్చి ఆటల మంత్రిని అనిపించుకున్నాడు. ఇప్పుడు తీన్మారి మల్లన్న వంతు. మల్లన్న కూతకు పోయి కోర్టులో తీన్మారి ఆడిండు. గీ తీరుగా మల్లన్నకు కబడ్డీ ఆట మీద గట్టి పట్టే ఉన్నట్టుంది. ఎవరు పట్టుకోలేకపోతున్నారు. 2 వదులు లీడర్లకు ఆటల పోటీలని పెడితే అన్ని పార్టీలకేంచి లీడర్లు వచ్చారు కానీ కార్ పార్టీలు అయితే ఎవరు రాలే. వచ్చిన వాళ్ళ కాడికే గిట్ల టీములై ఆటలాడారు మా జోరుగా. 2 వద్దులు ఆటలాడి గెలిచిన వాళ్ళకు ప్రైజులు ఇచ్చారు కూడా. ఎప్పుడు ఆ పని ఈ పని అనుకుంటే రాజకీయంలో క్షణం తీరిక లేకుంటుండే లీడర్లకు 2 వద్దులు ఆటల పోటీలు పెట్టేటాళ్లకు ఒక మురిపెం కాదు పోండ్రి ఆటలాడుకుంటా.